గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు, ఘనతలు, ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ థర్డ్ డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకి సహాయ సహకారాలు, సేవలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నెంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. మిత్రమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. నేస్తమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే. హలో, మీరేంటి సార్ ఇక్కడ బయట ఉన్నారేంటి? బయట నుంచి మాట్లాడదాం అనుకుంటే బయట ఉన్నారంటారేంటి? ఓహో, అలానా? ఏంటి చెప్పండి, మాట్లాడరేంటి? హలో అంజీ సార్. హలో అంజు సార్. అంజన్ సార్, కంప్యూటర్ డిఫరెన్స్ గురించి డిస్కషన్ చేస్తుంటావు కదా, అందుకోసం ఇంటర్వ్యూ చేద్దామని. ఓకే, షూర్. ఇంతకుముందు పోయిన వారము ఆదివారం సెకండ్ లెసన్ కంప్యూటర్ డేటా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత ఈ ఆదివారం కంప్యూటర్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఓకే. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ డిఫరెన్స్, కంప్యూటర్ డేటా అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ అండ్ క్యాలిక్యులేటర్, కంప్యూటర్ అండ్ టైప్ రైటర్, కంప్యూటర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అందులో కంప్యూటర్ డేటా మరియు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మధ్య భేదాల గురించి తెలుసుకుందాం. కంప్యూటర్లో వాస్తవాలు, సంఖ్యలు, గణాంకాల గురించి వివరించి అర్థరహితంగా ఉన్నటువంటి దానిని డేటా అని అంటారు. అదేవిధంగా కంప్యూటర్లో వాస్తవాలు, సంఖ్యలు, గణాంకాల గురించి వివరించి అర్థవంతంగా ఉన్నటువంటి దానిని ఇన్ఫర్మేషన్ అని అంటారు. అంజన్ సార్, ఆర్ యూ గోయింగ్ టు హ్యావ్ ఏ డిస్కషన్ అబౌట్ కంప్యూటర్ డిఫరెన్స్? లెట్స్ డూ అన్ ఇంటర్వ్యూ ఫర్ దట్. ఓకే, షూర్. ఎర్లియర్ last week Sunday, let's now about second lesson computer data information. Then this Sunday, let's now about computer difference. Okay, I am ready, I am okay. Lesson points: computer difference, computer data and computer information, computer and calculator, computer and typewriter, computer and human being. Let's learn about the difference between computer data and computer information. In a computer, the fact, numbers and statistics that are meaningless are called data. Similarly, in the computer, the fact, numbers and statistics that are meaningful are called information. अंजन सर, क्या आप कंप्यूटर अंतर के बारे में चर्चा करने जा रहे? चलिए उसके लिए एक साक्षात्कार करते हैं. ठीक है. पिछले सप्ताह रविवार की शुरुआत में आइए दूसरे गीत कंप्यूटर तिथि की जानकारी जानते हैं. फिर इस सप्ताह इस रविवार को कंप्यूटर अंतर के बारे में जानते हैं. ठीक है, मैं तैयार हूँ. मैं ठीक हूँ. ठीक है. पाठ: बिंदु कंप्यूटर अंतर, कंप्यूटर डेटा और कंप्यूटर सूचन, कंप्यूटर और कैलकुलेटर, कंप्यूटर और टाइपराइटर, कंप्यूटर और इंसान. आइए कंप्यूटर डेटा और कंप्यूटर जानकारी के बीच अंतर के बारे में जानें. कंप्यूटर में जो तथ्य, संख्या और आंकड़े अर्थहीन होते हैं उन्हें डेटा कहा जाता है. उसी प्रकार कंप्यूटर में जो तथ्य, संख्या और आंकड़े अर्थहीन होते हैं उन्हें सूचन कहा जाता है. ಅಂಜನ್ ಸರ್, ನೀವು ಕಂಪ್ಯೂಟರ್ ಡಿಫರೆನ್ಸ್ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತೀರಾ? ಅದಕ್ಕೊಂದು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡೋಣ.
ಓಕೆ, ಶೂರ್. ಕಳೆದ ವಾರ ಭಾನುವಾರ 2ನೇ ಪಾಠದ ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮಾಹಿತಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ. ನಂತರ ಈ ವಾರ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಡಿಫರೆನ್ಸ್ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಸರಿ, ನಾನು ಸಿದ್ಧ, ನಾನು ಸರಿ. ಲೆಸನ್ ಅಂಶಗಳು: ಕಂಪ್ಯೂಟರ್ ವ್ಯತ್ಯಾಸ, ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಮಾಹಿತಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಟೈಪ್ರೈಟರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್. ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಮಾಹಿತಿಯ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಅರ್ಥಹೀನವಾದ ಸತ್ಯಗಳು, ಸಂಖ್ಯೆಗಳು ಮತ್ತು ಅಂಕಿ ಅಂಶಗಳನ್ನು ಡೇಟಾ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅದೇ ರೀತಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಅರ್ಥಪೂರ್ಣವಾದ ಸತ್ಯಗಳು, ಸಂಖ್ಯೆಗಳು ಮತ್ತು ಅಂಕಿ ಅಂಶಗಳನ್ನು మాహితి ಎಂದು కరెయలాగుతుంది. అనంతర కంప్యూటర్ క్యాలిక్యులేటర్ మధ్య భేదాల గురించి తెలుసుకుందాం. క్యాలిక్యులేటర్ కేవలం కూడిక, తీసివేత, హెచ్చింపు, భాగాహారము లెక్కలు మాత్రమే చేస్తుంది. ఇది సమాచారాన్ని భద్రపరచుకోదు. కంప్యూటర్ కూడిక, తీసివేత, హెచ్చింపు, భాగాహారము లెక్కలతో పాటు ఇంకా క్లిష్టమైనటువంటి లెక్కలు కూడా చేస్తుంది. ఇది సమాచారము భద్రపరచుకుంటుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ లెర్న్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంప్యూటర్ క్యాలిక్యులేటర్. A calculator only performs additions, subtractions, multiplication and division calculations. It does not store information. Computer does additions, subtractions, multiplications and division, more complex calculations, as well as it stores information. Okay, आगे आइए कंप्यूटर के कैलकुलेटर की बीच अंतर के बारे में जानें. एक कैलकुलेटर केवल जोड़, घटाव, गुण और जोड़ की गणना करता है. यह जानकारी संग्रहित नहीं करते हैं. एक कंप्यूटर जोड़, घटाव, गुण और अधिक जटिल गणना करते हैं और साथ ही यह जानकारी संग्रहित करते हैं. ठीक है, ಮುಂದೆ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಒಂದು, ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ಸಂಕಲನ, ವ್ಯವಕಲನ, ಗುಣಾಕಾರ ಮತ್ತು ಸಂಕಲನದ ಲೆಕ್ಕಾಚಾರಗಳನ್ನು ಮಾತ್ರ ನಿರ್ವಹಿಸಲಾಗುತ್ತದೆ. ಅದು ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುವುದಿಲ್ಲ. ಕಂಪ್ಯೂಟರ್ ಸಂಕಲನ, ವ್ಯವಕಲನ, ಗುಣಾಕಾರ ಮತ್ತು ಹೆಚ್ಚು ಸಂಕೀರ್ಣ ಲೆಕ್ಕಾಚಾರಗಳನ್ನು ಮಾಡುತ್ತದೆ. ಹಾಗೆಯೇ ಅದು మాహితిಯನ್ನು సరియాಗಿ సంగ్రహిಸುತ್ತದೆ. తర్వాత కంప్యూటర్ టైప్రైటర్ మధ్య భేదాల గురించి తెలుసుకుందాము. టైప్రైటర్ అక్షరాలు టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో అక్షరాలు టైప్ చేస్తున్నప్పుడు తప్పులు సంభవిస్తే సరిదిద్దుకునే అవకాశం ఉండదు. ఒకవేళ సరిదిద్దాలంటే పేజీ మార్చవలసి ఉంటుంది. ఇది సమాచారాన్ని భద్రపరచుకోదు. కంప్యూటరు అక్షరాలు టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో టైప్ చేస్తున్నప్పుడు తప్పులు సంభవిస్తే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇది సమాచారాన్ని భద్రపరుస్తుంది. నెక్స్ట్ లెట్స్ అస్ నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ టైప్రైటర్. Typewriter is used for typing letters in which there is no possibility of corrections, while typing letters, if mistakes are made, if correction has to be changed page, it does not save information. Computer is used for typing letters in which mistakes are made immediately, while typing it preserves information that can be corrected. आगे जानते हैं कंप्यूटर टाइपराइटर के बीच अंतर. टाइपराइटर का उपयोग अक्षर टाइप करने के लिए किया जाता है, जिसमें अक्षर टाइप करते समय सुधार की कोई संभावना नहीं होते हैं. यदि गलती हो जाए सुधार के लिए पेज बदलाने पर तो यह जानकारी सेव नहीं करते हैं. कंप्यूटर का उपयोग अक्षर को टाइप करने के लिए किया जाता है. किसे टाइप करते समय तुरंत गलतियाँ है जाते हैं. यह उन सूचनाओं को सुरक्षित रखता है जिन्हें सुधारा जा सकता है. ಮುಂದೆ ಕಂಪ್ಯೂಟರ್ ಟೈಪ್ರೈಟರ್ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಯೋಣ. ಅಕ್ಷರಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಲು ಟೈಪ್ರೈಟರನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಇದರಲ್ಲಿ ಅಕ್ಷರಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡುವಾಗ ತಿದ್ದುಪಡಿಯ ಸಾಧ್ಯತೆಯಿಲ್ಲ. ತಪ್ಪುಗಳಾದರೆ ತಿದ್ದುಪಡಿ ಪಟವನ್ನು ಬದಲಾಯಿಸಬೇಕಾಗುತ್ತದೆ. ಅದು ಮಾಹಿತಿಯನ್ನು ಉಳಿಸುವುದಿಲ್ಲ. ಕಂಪ್ಯೂಟರ್ ಅನ್ನು ಅಕ್ಷರಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಲು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಇದರಲ್ಲಿ ಟೈಪ್ ಮಾಡುವಾಗ ತಕ್ಷಣ ತಪ್ಪುಗಳು సంభవిಸಿದರೆ ಅದನ್ನು సరిపడసಬಹುದು. ఇది మాహితిಯನ್ನು సంరక్షిస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ మరియు మానవుని మధ్య భేదాల గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము. మానవుడు ఒక జీవి లేక ఒక ప్రాణి.
కంప్యూటరు స్వతంత్రంగా పనిచేయదు, మానవుడు స్వతంత్రంగా పనిచేస్తాడు. కంప్యూటరు తప్పులు లేకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది, మానవుడు ఖచ్చితంగా పనిచేయక తప్పులు చేసే అవకాశము ఉంటుంది. కంప్యూటరు చాలా వేగంగా పనిచేస్తుంది, మానవుడు కంప్యూటర్తో పోలిస్తే చాలా నెమ్మదిగా నిదానంగా పనిచేస్తాడు. కంప్యూటర్ విసుగు అలసట లేకుండా నిరంతరము గంటల తరబడి రోజుల తరబడి ఎంతసేపైనా పనిచేస్తుంది. మానవుడు పనిచేస్తున్నప్పుడు కొన్ని గంటల తర్వాత విసుగు చెంది అలసటకు గురి అవుతాడు. కంప్యూటర్కు విద్యుత్ అవసరము ఉంటుంది, మానవునికి విద్యుత్ అవసరము ఉండదు. దెన్ లెట్స్ లెర్న్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంప్యూటర్ అండ్ హ్యూమన్. ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లివింగ్ థింగ్. A computer does not work independently, a human work independently. A computer work perfectly without mistakes. A human being does not work perfectly and is prone to make mistake. A computer work very fast. A human being is very slow compared to a computer works slowly. Computer board without figure continuously works for hours, days, long hours. When a human work after a few hours, he gets bored and tired. A computer needs electricity, a human does not needs electricity. तो फिर आइए कंप्यूटर और मानव के बीच अंतर के बारे में जानें. कंप्यूटर एक इलेक्ट्रॉनिक उपकरण है, मनुष्य एक जीवित है. कंप्यूटर स्वतंत्र रूप से काम नहीं करता है, एक इंसान स्वतंत्र रूप में काम करते हैं. एक कंप्यूटर बिना गलतियों के पूरी तरह से काम करते हैं, एक इंसान पूरी तरह से काम नहीं करता है और गलतियाँ करने की संभावना रखता है. एक कंप्यूटर बहुत तेज़ी से काम करते हैं, इंसान कंप्यूटर की तुलना में बहुत धीमा होती है, धीरे धीरे काम करते हैं. कंप्यूटर अब जाता है बिना थकान के, लगातार घंटों दिनों लंबे समय तक काम करते हैं. जब कोई इंसान काम करता है तो कुछ घंटों के बाद वह अब जाता है और थक जाता है. कंप्यूटर को बिजली की ज़रूरत होते हैं, इंसान को बिजली की ज़रूरत नहीं होती. ನಂತರ ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಮಾನವನ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಕಂಪ್ಯೂಟರ್ ಒಂದು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಾಧನೆ, ಮಾನವನು ಒಂದು ಜೀವಿ ಅಥವಾ ಪ್ರಾಣಿ. ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವುದಿಲ್ಲ, ಮಾನವ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾನೆ. ಕಂಪ್ಯೂಟರು ತಪ್ಪುಗಳಿಲ್ಲದೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತದೆ, ಮಾನವನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವುದಿಲ್ಲ ಮತ್ತು ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡುವ ಸಾಧ್ಯತೆಯಿದೆ. ಕಂಪ್ಯೂಟರು ತುಂಬ ವೇಗವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಲಿಸಿದರೆ ಮನುಷ್ಯ ತುಂಬ ನಿಧಾನವಾಗಿರುತ್ತಾನೆ, ನಿಧಾನವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾನೆ. ಕಂಪ್ಯೂಟರು ಬೇಸರ ಆಯಾಸವಿಲ್ಲದೆ ನಿರಂತರವಾಗಿ ಗಂಟೆಗಳು, ದಿನಗಳು, ದೀರ್ಘ ಗಂಟೆಗಳ ಕಾಲ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ಮಾನವ ಕೆಲಸ ಮಾಡಿದಾಗ ಕೆಲವು ಗಂಟೆಗಳ ನಂತರ ಅವನು ಬೇಸರಗೊಂಡು ಸುಸ್ತಾಗುತ್ತಾನೆ. ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ವಿದ್ಯುತ್ ಬೇಕು, ಮನುಷ್ಯನಿಗೆ ವಿದ್ಯುತ್ అగత్యవిల్ల. ఓకే, కంప్యూటర్ డిఫరెన్స్ థర్డ్ లెసన్స్ థియరీ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో మానిటర్లో స్టార్ట్ బటన్ నుంచి ప్రోగ్రామ్ ఆప్షన్ ద్వారా యాక్సెసరీస్ ద్వారా నోట్ ప్యాడ్ అను లెసన్ ఓపెన్ చేసుకొని అందులో కంప్యూటర్ డేటా, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేటర్, టైప్ రైటర్, హ్యూమన్ బీయింగ్కు ప్రాక్టికల్గా కీబోర్డ్ నుంచి ఏ నుంచి జెడ్ వరకు గల ఆల్ఫా కీస్ను టైప్ చేయాలి. ఆ తర్వాత 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి నమ్లా కీస్ని టైప్ చేయాలి. ఆ తర్వాత లెఫ్ట్, రైట్, టాప్, బాటంకు పోవడానికి వీలైనటువంటి నావిగేషన్ కీస్ని టైప్ చేయాలి. ఆ తర్వాత వివిధ గుర్తులతో ఉన్నటువంటి సింబల్స్ కీస్ని టైప్ చేయాలి. ఆ తర్వాత F1 నుంచి F12 వరకు ఉన్నటువంటి ఫంక్షన్ కీస్ని టైప్ చేయాలి. ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని స్పెషల్ కీస్ని కూడా టైప్ చేయాలి. ఓకే, కంప్యూటర్ డిఫరెన్స్ థర్డ్ లెసన్స్ ఈజ్ ఓవర్. నౌ లెట్స్ గో టు ద ప్రాక్టికల్ క్లాస్. ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఓపెన్ ద నోట్ ప్యాడ్ లెసన్ ఫ్రమ్ ద స్టార్ట్ బటన్ ఆన్ ద మానిటర్. త్రో ద ప్రోగ్రామ్ ఆప్షన్, త్రో ద యాక్సెసరీస్ and in it computer data, computer informations, calculator, typewriter, human being practically.
From keyboard A to Z type alpha keys. Followed by 0 you have to type the number keys from to 9. Then you have to type the navigation key that can go to left, right, top, bottom, and then you have to type the symbols key with different symbols. Then you have to type the function key from F1 to F12 and then the rest. All special keys should be typed. ठीक है, कंप्यूटर अंतर तीसरा पार्ट समाप्त हो गए। अब प्रैक्टिकल क्लास में चलते हैं। कंप्यूटर कॉलम और प्रोग्राम विकल्प के माध्यम से मॉनिटर पर स्टार्ट बटन से नोटपैड पार्ट कॉलम सहायक उपकरण के माध्यम से और इसमें कंप्यूटर डेटा, कंप्यूटर सूचन के कैलकुलेटर, टाइपराइटर, लेखना मानव व्यवहारिक रूप से कीबोर्ड ए से जेड तक अल्फ़ा कीज टाइप करो और उसके बाद शून्य आपको नंबर की को टाइप करने हैं से लेखना 9 तक। फिर आपको नेविगेशन की टाइप करने हैं जो बाएं दाएं ऊपर नीचे तक जा सकती है और फिर आपको अगल अगल चिन्हों के साथ सिंबल की टाइप करने हैं। फिर आपको फंक्शन टाइप करने हैं F1 से F2 तक कुंजी और फिर बाकी सभी विशेष कुंजी टाइप की जानी चाहिए। सरी कंप्यूटर डिफरेंस ಮೂರನೇ ಪಾಠ ಮುಗಿದಿದೆ। ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ಗೆ ಹೋಗೋಣ। ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿ ಮಾನಿಟರ್ನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಬಟನ್ನಿಂದ ನೋಟ್ ಪ್ಯಾಡ್ ಅನ್ನುವ ಪಾಠವನ್ನು ಆಕ್ಸೆಸರೀಸ್ ಮೂಲಕ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆಪ್ಷನ್ ಮೂಲಕ ಓಪನ್ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ, ಕಂಪ್ಯೂಟರ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್, ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್, ಟೈಪ್ರೈಟರ್, ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಕೀಬೋರ್ಡ್ನಿಂದ ಎನಿಂದ ಜೆಡ್ವರೆಗೆ ಆಲ್ಫಾ ಕೀಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ಅದು 0 ಇಂದ 9ರವರೆಗೆ ನಂಬರ್ಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಬೇಕು। ನಂತರ ನೀವು ಎಡ ಬಲ ಮೇಲಿನ ಕೆಳಗೆ ಭಾಗಕ್ಕೆ ಹೋಗಬಹುದಾದ ನ್ಯಾವಿಗೇಷನ್ ಕೀಯನ್ನು ಟೈಪ್ ಮಾಡಬೇಕು ಮತ್ತು ನಂತರ ನೀವು ವಿವಿಧ ಚಿಹ್ನೆಗಳೊಂದಿಗೆ ಚಿಹ್ನೆಯ ಕೀಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಬೇಕು। ನಂತರ ನೀವು ಕಾರ್ಯವನ್ನು ಟೈಪ್ ಮಾಡಬೇಕು F1 ಇಂದ F12 ಕೀಗಳು ಮತ್ತು ನಂತರ ಉಳಿದ ಎಲ್ಲ ವಿಶೇಷ ಕೀಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಬೇಕು। కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి। సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి। మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి। బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి। గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో చర్చించుకోవాలి। శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పచెప్పుకోవాలి। శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి। ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది। అది సెక్షన్ 1 కంప్యూటర్ డిఫరెన్స్, కంప్యూటర్ డేటా అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ అండ్ క్యాలిక్యులేటర్, కంప్యూటర్ అండ్ టైప్రైటర్, కంప్యూటర్ అండ్ హ్యూమన్ బీయింగ్, డ్రాయింగ్। సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్ 1 కంప్యూటర్ డేటా మరియు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ భేదాలను రాయండి। 2 కంప్యూటర్ మరియు క్యాలిక్యులేటర్ మధ్య భేదాలను రాయండి। 3 కంప్యూటర్ మరియు టైప్రైటర్కి మధ్య భేదాలను రాయండి। 4 కంప్యూటర్కి మానవుడికి మధ్య భేదాలను రాయండి। సెక్షన్ 3 కంప్యూటర్ ప్రాక్టికల్స్ కంప్యూటర్ డేటా, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేటర్, టైప్రైటర్, హ్యూమన్ బీయింగ్కు ప్రాక్టికల్గా కీబోర్డ్లో అన్ని కీస్ను ప్రాక్టీస్ చేయండి। సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్ కంప్యూటర్ డేటా, ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేటర్, టైప్రైటర్, హ్యూమన్ బీయింగ్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో డ్రాయింగ్ ద్వారా వివరించండి। సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ। Computer homework Sunday computer lesson topics should be written in the class notebook and computer practicals should be done. You should write the topics of Monday computer class in rough notebook. Study the topic of Tuesday computer class in rough notebook.
Wednesday, computer class topics should be learned in rough notebook. Thursday, computer class topics should be discussed in rough notebook. Friday, computer class topic should be covered in a rough notebook. Saturday, computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. That is section 1. Computer difference, computer data and computer information, computer and calculator, computer and typewriter, computer and human being, drawing. Section 2. Question and answers, theory. Write the difference between computer data and computer information. 2. Write the difference between a computer data and calculator. 3. Write the difference between a computer and typewriter. 4. Computer, write the difference between a human being. Section 3. Computer practical, computer data, computer information, calculator, typewriter. Practically, practice all keys on keyboard to human being. Section 4. Project work, computer data, information, calculator, typewriter. Explain through drawing in from up chart. Section 5. Bits. Section 6. Brackets. Section 7. Matches. Section 8. False and true. कंप्यूटर होमवर्क, रविवार के कंप्यूटर पाठ के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए। आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए। मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें। बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए। गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्च करना चाहिए। शुक्रवार कंप्यूटर क्लास के विषयों को एक रफ नोटबुक में शामिल किया जाना चाहिए। शनिवार कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा। सेक्शन 1. कंप्यूटर अंतर, कंप्यूटर डेटा और कंप्यूटर जानकारी, कंप्यूटर और कैलकुलेटर, कंप्यूटर और टाइपराइटर, कंप्यूटर और मानव, ड्राइंग। सेक्शन 2. 1. कंप्यूटर डेटा और कंप्यूटर जानकारी के बीच अंतर लिखे। 2. कंप्यूटर और कैलकुलेटर के बीच अंतर लिखे। 3. कंप्यूटर और टाइपराइटर के बीच अंतर लिखे। 4. कंप्यूटर के मनुष्य के बीच अंतर लिखिए। सेक्शन 3. कंप्यूटर प्रैक्टिकल, कंप्यूटर डेटा, कंप्यूटर सूचना, कैलकुलेटर, टाइपराइटर मानव को कीबोर्ड की सभी कुंजियों का व्यावहारिक अभ्यास करते हैं। सेक्शन 4. प्रोजेक्ट वर्क, कंप्यूटर डेटा, सूचन, कैलकुलेटर, टाइपराइटर चार्ट के रूप में ड्राइंग के माध्यम से समझाता है। सेक्शन 5. बिट्स। सेक्शन 6. कोष्टक। सेक्शन 7. धारा। सेक्शन 8 से गलते और सत्य से मेल खाता है। ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಮಾಹಿತಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಟೈಪ್ರೈಟರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. 1. ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಮಾಹಿತಿಯ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಬರೆಯಿರಿ. 2. ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಬರೆಯಿರಿ. 3. ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಟೈಪ್ರೈಟರ್ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಬರೆಯಿರಿ. ಕಂಪ್ಯೂಟರ್ ಮನುಷ್ಯನ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 3 ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್.
ಡೇಟಾ ಕಂಪ್ಯೂಟರ್ ಮಾಹಿತಿಯ ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ಟೈಪ್ರೈಟರ್ ಮನುಷ್ಯನ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಎಲ್ಲ ಕೀಗಳನ್ನು ಕೀಬೋರ್ಡ್ನಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಮಾಹಿತಿ ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ಟೈಪ್ರೈಟರ್ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ಡ್ರಾಯಿಂಗ್ ಮೂಲಕ ವಿವರಿಸಿ. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಟುಗಳು. ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಗಳು. ಸೆಕ್ಷನ್ 7 ಹೊಂದಾಣಿಕೆಗಳು. సెక్షన్ 8 తప్పు ಮತ್ತು నిజ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.